అసలు పేపర్లలో ఇవాళ ఏం రాసుకోరు అనేది ఒకసారి చూసుకోరు. ఓటెత్తిన పట్నం మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కలిపి 73% పోలింగ్ అయింది. యాదాద్రి జిల్లా చౌటుప్పలు అత్యధికంగా 91.91% అయింది. యాదాద్రి జిల్లా చౌటుప్పలు మా మునుగోడు నియోజకవర్గంలో వస్తుంది. మా రాజన్న ఓటుకు 12,000 ఇచ్చింది. ఎట్లా పెరిగింది పోలింగ్? ఆడ హైదరాబాద్కి వెళ్ళి కూడా ఆగ మేఘాలు అవసరం విమానం కట్టుకొని కూడా వచ్చేంత పరిస్థితి వచ్చింది. 12,000 ఇస్తుంది. మరి ఆడ ప్రమాణంలో అంటే కథ అయిపోతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి 5 ఏళ్ళ నేను ప్రధానమంత్రి కంటే ఎక్కువ పిక్కర్లు కడతాం మును కొడకాడు. రూపాయి బిల్ల వీకి జనాలు అడుగుతూ రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఓటు రూపాయి పెంచిండు. మనం కూడా కంటే దొంగ ఓటు లేదా? మనం కూడా రాజగోపాల్ రెడ్డి ప్రమాణం చేయాలి, అవుతాడుకు ఓటేయాలి. ఇంత పొడుగు పెడతారు జనాలు, సరిపోను మంట. రేవంత్ రెడ్డికి పాపం కలిగిన ప్రమాణం చేసి మోసం చెప్తే మనం కూడా కంటే జరుగుతుంది. 91% ఎట్ అయింది. 12,000 ఓటుకి ఇస్తాయి. కాస్ట్లీ ముఖ్యమంత్రి కదా, అది కాస్ట్లీ ఎమ్మెల్యేనే. నెంబర్ 1 రైజింగ్ మునుగోడు కాబట్టి రైజింగ్ డబ్బులలో అవుతుంది, అభివృద్ధిలో అయితే లేదు. ఓటుకు 12,000 ఇవ్వడంలో రైజింగ్ అయింది. అందుకే 91% పోలింగ్ అయింది. అంతే. నేను గట్టిగా ప్రశ్నిస్తే 2,000 కాస్త ఇప్పుడు 12,000 కూడా నేను మాట చెప్తా. ఈ 12,000 ఓటుకు వస్తానికి కారణం కూడా మహేష్ గారిసేనే. ఆ వ్యతిరేకత తీసుకొచ్చి ప్రశ్నిస్తే ఏం బీకలేరు రాజకీయ నాయకులు తప్పు చేయనప్పుడు అనే ధైర్యం ఇచ్చున్నాడు నేనే. ఇది నికాల్సే చెప్పగలుగుతా. నేను ఏం చేయలేడు రాజకీయ నాయకులు తప్పు చేసినప్పుడు అని నిరూపించిన. ప్రజలకు ప్రతిరోజు ప్రశ్నిస్తున్న వ్యతిరేకత తీసుకొచ్చిన, తద్వారా ప్రజలు ప్రశ్నించరు. దాని కారణం చేతనే మరి ఓటుకు మునుగోడు ఎవరికి 12,000 వచ్చినా అది మహేష్ గారి కృషి యొక్క ఫలితమేనా. నేను లక్షలు నష్టపోయిన, కోట్లకు ఫీజులు కడుతున్నా, కానీ మీకు మాత్రం కోట్ల రూపాయలు చేత పెట్టించిన. మా రాజగోపాల్ అభివృద్ధి అంటే గిట్లు కాలే, రాజీనామా చేస్తే రాలే అభివృద్ధి, ప్రశ్నిస్తే అభివృద్ధి వచ్చింది. ఓటుకు 12,000 వచ్చినాయి మహేష్ గారి పుణ్యాన. ఏమో రాజన్న, అది 91% పోలింగ్ అయింది. నల్గొండ జిల్లా నందికొండలో అతి తక్కువగా 59.68% పోలింగ్ అయింది. అంటే అక్కడ ఆయన నాకు తెలిసి ఎస్సీ రిజర్వేషన్ రావచ్చు, ఆయన పైసలు వంచకపోవచ్చు, ఆయన కాడ లేవుగా పైసలు. మరి ఆయన కాడ పైసలు లేవు కాబట్టి మరి పోలింగ్ తక్కువ పడింది. అంతే. పోలింగ్ ఎక్కువ వచ్చింది, పైసలు ఎక్కువ వచ్చినాయి. పోలింగ్ తక్కువ పడింది, పైసలు లేవు. ఇక ఉదయం నుంచే ఓటర్లు బారులు తిరిగారు. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ మాత్రం ప్రశాంతంగా జరిగింది. స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యం రేపు కౌంటింగ్ ఉంది. మరి రేపు ఎన్నికల కౌంటింగ్ జరగబోతుంది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఇలా ఉందంట. ఎన్నికలు జరిగినాయి 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు. వార్డులు డివిజన్లు వచ్చేసి మున్సిపాలిటీలో 2,582, కార్పొరేషన్లు 414. పోలైన్ల ఓట్లు వచ్చేసి 28,04,267 వచ్చేసి మున్సిపాలిటీల, 10,05,132 కార్పొరేషన్ల. ఓట్లు వేసిన పురుషులు 13,61,000 మంది, మహిళలు 14,42,751. ఇటు పోతే పురుషులు వచ్చేసి 4,90,544, 5,14,475 మహిళలు. ఇతరులు పోలింగ్ శాతంగా ఇక్కడ రాసిందైతే మున్సిపాలిటీలో పోలింగ్ వచ్చేసి 75.88% అయింది. ఎందుకు అయిందంటే మున్సిపాలిటీలో ఓట్లు తక్కువ ఉంటాయి. చెప్తా నేను లాజిక్. మున్సిపాలిటీలో ఓట్లు తక్కువ ఉంటాయి. తక్కువ అంటే ఎంత? యావరేజ్గా మన లెక్క 2,000 వేసుకోవాలి. 2,000 రూపాయలకి ఎక్కువ పైసలు వంచి వస్తుంది. సో అందువల్ల పర్సెంటేజ్ పెరిగింది. కార్పొరేషన్లో 4,000-5,000 ఓట్లు ఉంటాయి, తక్కువ పైసలు వంచాల్సి వస్తుంది, మనకి పెట్టుబడి ఎక్కువ అవుతుంది. సో అందువల్ల ఇక్కడ పర్సెంటేజ్ తగ్గింది. 66%, 66.05, 75.88. బెల్లం ఉన్న కానీ ఈగలు ఉంటాయని వెనకట్లో సామెతున్నది. ఏంది? బెల్లం ఉన్న కానీ ఈగలు ఉంటాయి. పైసలు ఏడుంటే ఓటర్లు ఆడ పెరిగింది, పైసలు ఏడుంటే ఆడ ఓట్ల శాతం పెరిగింది. ఇదే ఈ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు. ఇంకా దీంట్లో శశబిషలు లేవు. ఈడు పతివత వాడు పతివత చెప్తాను. అందరు లంగలే, అందరు ఒక గుడి పక్షులే, జనాలే చూతగానే అయినా. నేను ఒక్కటే ఒక సలహా సూచన చేస్తానా. మా మల్లిగారు చెప్పినట్టే ప్రమాణం చేయరి, పైసలు తీసుకోరి, ఓటు మాత్రం ప్రమాణం చేసి కేకురి అని నోట్లో సరిపోని పెట్టిరి, ఇంత పొడుగు పెట్టిరి. అప్పుడు సిగ్గు వస్తుంది దానికి. లేకపోతే వాడు బయట పడుతూ ఉంటాడు, నాసంటుడు మొత్తుకుంటున్నాడు, మీరు మీ బతుకులు అన్నీ ఉంటాయి. ఏమని అడుగుతారు పోయి? ఈ పని చేయమంటే ఏంది రా ఊకనే వేసినవరు అంటాడు. మా చెప్తున్నాడు మా మునగాడు దమ్మున్న ఎమ్మెల్యే. సో ఇది పరిస్థితి. 66% లేదంటే 76%, 2 రకాలుగా అయింది. ఇంకా భారీ పోలింగ్తో ఎవరికి మేలు? పైసలు ఎక్కించిన వాళ్ళకి మేలు అవుతుంది. ఇక్కడ భారీ పోలింగ్ అయింది. పైసలు ఎవడెక్కిస్తే వాని కోసమే వచ్చిరాలు ఓటేస్తానికి, వానికే పడుతుంది ఆ ఓటు. 10 ఎక్కిచ్చింది, మరి కాంగ్రెస్ ఓడు ఇచ్చింది.
ఓన్కి మేలు అవుతుంది, కాంగ్రెస్ వాళ్ళకి మేలు అవుతుంది. 90% పైగా లోకల్ బాడీలో గెలుస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. పట్టణాలు తమకే ఇదే 90% కాదు 190% వచ్చినాక నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తాను. మా అన్న ఇచ్చిన గ్యారంటీలు నేను చెప్పిన ఆనాడే. మా అన్న ఎన్ని లంగా పనులు చేసినా లంగాలే నమ్ముతారు జనాలు, మంచోని నమ్మరు. సో మీరు లంగలు అనేది లోకం గ్రహించారు కాబట్టి మీకే ఓటేస్తారని మరి వాళ్ళ కాలే సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. 90% మాకే అంటారు. 90% కాదు 190% వచ్చినాక మరి రాష్ట్ర వ్యాప్తంగా నేనే ప్రచారం చేస్తా. అందుకే లామినేషన్ చేయించిన. ఇంకేంది, పట్టణాలు తమకే అనుకూలం అంటున్నా బీజేపీ అట. ఊహించని ఫలితాలు వస్తాయంటున్నా బీఆర్ఎస్. పోలింగ్ సరళిని విశ్లేషిస్తున్న పొలిటికల్ పార్టీలు. నిజామాబాద్, కరీంనగర్ లో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉందంట. టఫ్ అట, మామూలు టఫ్ కాదు. ఇక ఆ నిజామాబాద్, కరీంనగర్ లో కాంగ్రెస్ బీజేపీ కాదు, నేనున్నా చెప్పనా. నిజామాబాద్, కరీంనగర్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే ఉన్నది కదా. తగ్గ ఫర్ నడుస్తుంది, బరాబర్ సీట్లే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ లంగముచ్చట్లు పేపర్ రాసి మేము పొడుస్తున్నాం, వద్దురా నాయన, నువ్వు మంత్రివి, బోకర్ గాని కాదు, నువ్వు మంత్రివి, ఇక్కడ రాయొద్దు. ఇక ఇదేంది జరాలి. మన రాధాకృష్ణ పతివతల పెద్ద ముత్తైద, ఈ ముత్తైదలకే నాయకుడు అనమాట. ఈ ముత్తైదల నాయకుడు ఏం రాసిరో చూసుకోరు. ఇక 90% స్థానాలు మావే, కాంగ్రెస్ తల్లి లాంటి పార్టీ. రైతు బంధు ఎక్కువెట్టిన మావే, రుణమాఫీ ఎక్కువెట్టిన మావే, హామీలు ఎక్కువెట్టిన మావే 90% మున్సిపాలిటీలు. ఎట్లా? తర్వాత ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజలు నమ్మలేదు. అట్లా కాదు, పైసలకు ప్రజలు ఓటేసారు, పంగనాలు పెట్టిన లంగలకు ఓటేసారు, పైసలకు ప్రజలు పంగనాలు పెట్టిన లంగలకు ఓటేసారు అని చెప్తే శబ్బాష్, బాగుంటుంది టైటిల్. ఏం రాధాకృష్ణ, నీకు ఎలా లంగ ఎంత మంచి ఉంటారు రేవంత్ అన్న. టీపీసీ చీఫ్ మా మహేష్ అన్న అంటాడు, ఓటమి భయంతోనే రేవంత్ దౌర్జన్యాలు చేస్తున్నాడని చెప్పేసి గులాబీ సైనికులది పోరాట స్ఫూర్తి అని చెప్పేసి కేటీఆర్ అంటుంది. అడుగడుగున అధికార దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి హరీష్ రావు అంటుంది. ఇక్కడ బీజేపీల స్టేట్మెంట్ మరి రామచంద్రరావు ఆరోపణ. కాంగ్రెస్ అరాచకాలపై ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు, ఎన్నికల సంఘంపై రామచంద్రరావు ఆరోపణ. ఇప్పుడు ఓటుకు నోటు కేసు దొంగ ఎవరు? మనం పెట్టిన పేరు ఆల్రెడీ. ఓటుకు నోటు కేసు దొంగ రేవంత్ రెడ్డి, హామీలు ఎగవేసిన దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనం పెట్టుకోవచ్చు అని చెప్పినా మన పోయేటప్పుడు ఏం చెప్పినా, బీఆర్ఎస్ బ్రోకర్ల రాష్ట్ర సమితి అన్నాడు, బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి అని. మనం కూడా కంప్లైంట్ పెట్టాం, ఓటుకు నోటుకు దొంగ రేవంత్ రెడ్డి అని. సో మన టైటిల్ కూడా బరాబరే అనమాట. సో ఇప్పుడు ఇక్కడ అడుగడుగున దుర్వినియోగం చేసిన, అరాచకాలు చేసిన, దొంగ ఓట్లు వేసుకున్న, ఢిల్లీలో ఉన్న ఒక దొంగ రాహుల్ గాంధీ కుయ్యమన్నాడు, ఎందుకంటే మనం గెలుస్తాం కదా. అదే ఇప్పుడు బీజేపీ ఉన్న దగ్గర మాత్రం ఎగురుతాడు, కాళ్ళ గజ్జలు కట్టుకొని సింగులు లేపుకొని ఎగురుతాడు. అట్లుంటది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ఎన్ని అరాచకాలు చేసినా మా రాధాకిషన్ ఒక లంగకు అలా గురువు చేసి చెప్పిన జర్నలిజం విలువలు గుర్తురావు. ఇక్కడ అలా గురువు నేర్పిండు జర్నలిజం విలువలు, అవి గుర్తురావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంగిన మెతుకులు ఎంత కమ్మగున్నాయో గుర్తుకొస్తుంది. ఇక హస్తం హవా 70% మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యానికి అవకాశం. ఆడేం రాసిండు? 90%. అంటే నువ్వా నేనా తగ్గఫర్, బ్రోకర్లకి తగ్గఫర్ నడుస్తున్నావట. నువ్వు ఎక్కువ రాస్తావా, నేను ఎక్కువ రాస్తానా? సో దాంట్లో ఫైట్ చేసుకుంటారు వాళ్ళకు వాళ్ళు. ఇక ఇంకేంది, 7 కార్పొరేషన్లో 5 కాంగ్రెస్ ఖాతాలోకే పోదేట. కరీంనగర్, నిజామాబాద్ లో బీజేపీకి లభించిన మెజారిటీ. ఈ ఎన్నికల్లోనూ కారు జోరు అంతే. ఉమ్మడి మెదక్లో మాత్రం స్వల్ప ఆధిపత్యం రాబోతుంది. కేసీఆర్ ఇంకా గజ్వేల్లోనూ క్లిష్టమే. సిరిసిల్లలో ఎగురున్న గులాబీ జెండా. చూసినావరా, ఇప్పుడు వాడు రాధాకృష్ణ ఎందుకు కవితక్క వార్తలు రాస్తాడంటే గిందికే రాస్తాడు. వాడు రాసే విధానం మీకు అర్థమైందనే. కేసీఆర్ ఓడిపోతాడు, రఘునందన్ రావు ఓడిపోతాడు, అంతా కాంగ్రెస్, అంతా చక్కమైన సుధపూసలు లెక్క డెవలప్మెంట్ కి ఓటేసే జనాలు. ఇంత రైజింగ్ తెలంగాణ $3 ట్రిలియన్ ఎకనామీగా మనం మార్చింది కాబట్టి ప్రజలంతా కాంగ్రెస్ కే ఓటేసిరట. అది నాకు తెలియదా, మీరు చెప్పాలి. సో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ 0, ఇంతా కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా 70% అంట. వాడేం 90 అంటాను. మరి మా ఈనాడు ఏం రాసి తెలియదు. ఇక
ఇక సేమ్ టు సేమ్ లెక్క రాశారు. ఇంతవరకు వీళ్ళు చెప్తే వాళ్ళేమో మేమే వస్తున్నాం అని వాళ్ళు రాసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ పేపర్లు వాళ్ళు మేమే వస్తున్నాం, వీళ్ళు మేమే వస్తున్నాం. ఇక మా పెద్ద పోకర్ గాడు తెలంగాణలో పెద్ద పోకర్ గాడు ఉన్నాడు మలేషియా గాడు. మలేషియా గాడు తిట్టి 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 యాస్టకు వచ్చి ఇక ఏం చేయాలో తెలియక ఈయన జోలికి పోయింది దానికంటే రిపోర్ట్ వచ్చిన పక్కనే రిపోర్ట్లకు వచ్చి వీడియోలు రీచ్ పోకుండా చేసిండు ఆయన. అది మాత్రం సక్సెస్ అయ్యిండు. సో దయచేసి ఒకటే ఒక రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయరు. లైవ్ పోతుంది కానీ వీడియోస్ పో, లైవ్కి రిపోర్ట్స్ పనిచేయవు కానీ వీడియోకి పనిచేస్తాయి. సో దయచేసి ఒక వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మా లుచ్చమాలి కనుక తిట్లు జరదు అప్పినట్టు ఈ మధ్య నుంచి 73.01 చేసిండు మా వాడు. పోలింగ్ అయిందంట చౌటుప్పల్ల. మా రాజగోపాల్ రెడ్డి దమ్మున్న ఎమ్మెల్యే అట 91% ప్రజలు పంచిందంట. 91% ప్రజలు మా వాడు ఒప్పుకుంటాడు. ఇక నందికొండలో తక్కువ పంచారట. మరి ఎవరికి వెళ్తారు మలేషు చెప్పరేమి లేడు రా. ఇక్కడ నాకు డౌట్ వచ్చిందిరా, మళ్ళీ నీ పేపర్ నీ నీ పార్టీ ఎవరిల్లా ఒక్కడు రాలేరా? తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ ఏంది మునూరు 10 సింతపాటు నవీన్ 10 పార్టీ ఒక్కడు రాలేదేందా? గింత పర్సెంట్ వస్తుంది, గీ మున్సిపాలిటీ వస్తుంది, గీదో ఒక్కడన్నా 500 రూపాయలు ఇస్తే గెలిచిన ఎమ్మెల్సీ కాబట్టి నీకు ఎవరు దేక్తాడు రా? వాస్తవం చెప్పాలంటే ఎవరు దేక్తలేడు నిన్ను. ఇప్పుడు ఇన్ని పేపర్లు చదువుకొచ్చిన టీఆర్పీ పార్టీ 2 మున్సిపాలిటీలు వస్తుంది, ఒక్క మున్సిపాలిటీ వస్తుంది, లేదు ఒక కౌన్సిలర్ అని వస్తుంది అని రాసినారా ఎవడన్నా? వీళ్ళని రాసుకుండా ప్రజలారా ఒక్క ఓటు వేసినా 2 ఓట్లు వేసినా మీ అందరి సమస్యలకు నేను కుక్కలు దేక్తలేమని ఒప్పుకో. నీ ఉండూరులోనే 3000 రూపాయలు మంచి దొంగనా కొడుక ఓటు పంచిన ఓటుకు 10 తీసుకున్నాడు తీసుకోనోడు సిగ్గిలేదురా? పైసలు ఇచ్చిన మల్లిగాడు పైసలు ఇవ్వని రాజే గెలిచిండు. మాదాపురంలో మల్లిగాడు లత్కోరగాడు 3000 వచ్చినా ఓడిపోయినా చెప్పుమారట. మరి రాజు గారు ఉండూరులో గెలుచుకొచ్చాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అయ్యో మల్లిగా కుక్కలు లేకపోయా నిన్ను రాష్ట్రంలో. నేను చెప్పిన ఇక బురదల పందినని నమ్ముతారా, నేను నమ్మరా మల్లేశా అన్న. గజం ఎగిరిండు. ఇప్పుడు ఎగరాలైతే ఏమరా? 5 మున్సిపాలిటీలు నాయే వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ కాదు. ఎవరు ఓటేసారు పార్టీలకు? నేనేం చెప్పినా బీజేపీ పార్టీ 20% బీసీల పార్టీ, 20% అన్న అవకాశాలు ఇచ్చింది రాజకీయంగా. కాంగ్రెస్ పార్టీ 10% బీసీల పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 15% బీసీల పార్టీ. ప్రధానంగా ముందంజలో ఉన్నది బీసీ నాయకులంతా బీజేపీలో ఎక్కువ ఉన్నారు, మెజారిటీ. ఇప్పుడు ఈయన పార్టీ మొత్తం పటేల్ పార్టీ. నేనేం చెప్పినా ఈయన పార్టీ కానీ ఈయన పిఏలు కానీ డ్రైవర్లు కానీ ఏది చూసుకున్నా అంతా పటేల్నే ఉన్నారు. ఇది బీసీ రాజ్యాధికారం అంటాను. ఈ పటేల్ రాజ్యాధికారం నేను అంటున్నా, మలేషియా పటేల్ రాజ్యాధికారం. సో ఇక్కడ మీరు గమనించాలంటే ఇంతలా గాడి గుట్టించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సిద్ధపడి నవీన్ పటేల్ రాజ్యాధికార పార్టీ గింత తలపండు కలిగినా కొడతారు. ఇప్పుడు ఆ గుడ్డు తీసుకొచ్చి గాడిది గుడ్డు మలేషియా. ఇది మా మల్లి గారి పరిస్థితి.